So let's discuss today about while loop. సో మన పాత్ సెషన్లో మనం ఫర్ లూప్ అంటే ఏంది, అది ఎలా వర్క్ అవుతుంది, రైట్? సో ద యాక్చువల్ వర్కింగ్ నేచర్ ఆఫ్ ఫర్ లూప్ తెలుసుకున్నాం, అసలు ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నాం. ఓకే, సో ఈరోజు వైల్ లూప్ అంటే ఏంది, అది ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకుందాం. ఇది ఎప్పుడు వాడాలి, అది ఎప్పుడు వాడాలి. ఓకే, సో వైల్ లూప్ is called as a indefinite loop. While loop ని ఏమంటాం, indefinite loop. Okay, it will not have any starting point or any, okay, don't have any starting point. Okay, it will work purely on కండిషన్. ఇది కండిషన్ బేస్ చేసుకొని మాత్రమే పనిచేస్తుంది ఏది, వైల్ లూప్ అనేది. ఓకే, సో దిస్ కండిషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్లో ఈ కండిషన్ అనేది మేజర్ రోల్ పనిచేస్తుంది. ఓకే, సో హియర్ we need to know or we need to check when this condition will get fail. Okay, if there is no failure statement written in the code logic, అంటే నువ్వు రాసే కోడ్లో కానీ ఎక్కడ కూడా ఫెయిల్యూర్ స్టేట్మెంట్ రాయలేదనుకో, దిస్ కండిషన్ will never get fail and the loop will keep on executing. అంటే ఏమవుతుంది, నువ్వు కానీ ఆ కండిషన్ స్టేట్మెంట్ కానీ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో రాయకపోతే, నీ లాజిక్లో కానీ ఆ ఫెయిల్యూర్ స్టేట్మెంట్ కానీ రాయకపోతే ఏమవుతుందంటే ఈ లూప్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. అందుచేత దీన్ని ఏమంటాం మనం, ఇండెఫినెట్ లూప్ అంటాం. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, we should be very careful in writing while loop. Okay, we need to ensure that there is a statement that will make a condition fail. Okay, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వెన్ వీ వాంట్ టు యూస్ దిస్ వైల్ లూప్, వెన్ వీ డోంట్ నో, వెన్ ద ఈవెంట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. నాకు ఖచ్చితంగా నాకు పలానా యాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, బట్ జరుగుతుంది. నెక్స్ట్ 1 minute జరుగుతుందా, నెక్స్ట్ 2 minutes జరుగుతుందా, నెక్స్ట్ 5 minutes జరుగుతుందా, నెక్స్ట్ 30 minutes జరుగుతుందా నాకు తెలియదు, బట్ డేట్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్, రీడ్ ద నోట్ ప్యాడ్ టిల్ యూ రీచ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా నోట్ ప్యాడ్ మొత్తం రీడ్ చేస్తూనే ఉండాలి. అంటే ఒక లైన్ రీడ్ చేయాలి, నెక్స్ట్ లైన్ ఎంటీ ఉందో చెక్ చేయాలి, ఒక లైన్ రీడ్ చేయాలి, నెక్స్ట్ లైన్ ఎంటీ ఉందో చెక్ చేయాలి. సో అట్లాగా కీప్ ఆన్ చెక్ చేసుకుంటూ ఉండాలనుకుంటే ఈ వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే, వెయిట్ ఫర్ ద డేటా దట్ కమ్స్ ఫ్రమ్ an API till the value is 0. ఓకే, నేను ఏదో ఒక ఏపీఐ నుంచి స్ట్రీమ్ ఆఫ్ డేటా తీసుకుంటా ఉన్నాను, అక్కడి నుంచి వచ్చే అవుట్పుట్ నాకు 0 అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తూనే ఉండాలి. సో అలాంటి టైంలో ఏం చేస్తాను నేను, ఐ విల్ బీ యూజింగ్ మై వైల్ లూప్. సో ఫర్ లూప్ అనేది ఖచ్చితంగా డెఫినెట్ లూప్, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ కండిషన్ ఖచ్చితంగా ఎండింగ్ పాయింట్ చెప్తాం అక్కడ. బట్ ఇక్కడ ఏమైంది, మనకి కండిషనే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ కండిషన్నే యూ విల్ బీ రైటింగ్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో రన్ దిస్ లూప్
until you are going to get some output as expected. నీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేంత వరకు నువ్వు నీ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉండు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్కడ వాడతాం దీన్ని? వైల్ లూప్ ఖచ్చితంగా వాడతాం. ఓకే, సో నౌ ద సింటాక్స్ ఈజ్ గోయింగ్ టు బి లుక్ లైక్, syntax is while you'll be having a condition here. Okay, open curly braces and close curly braces. Okay, you'll be having your code logic here. You'll be having your main code logic here. Okay, so this is the syntax that we are going to be follow. Okay, now let's see how do we write code using your while loop. Okay, now let I is going to be of type number is equal to 1 while I is less than or equal to 10. అంటే కండిషన్ రాశాను, ఖచ్చితంగా I అనేది 10 అయ్యేంత వరకు ఈ లూప్ రన్ అవుతామని చెప్పాను. ఓకే, నౌ సీ హియర్ console dot log of I, console dot log of I. ఓకే, నేను ఇప్పుడు డీబగ్ మోడ్ రన్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ లైన్ నెంబర్ 5లో ఏమవుతుందో చూడండి ఒకసారి. ఈ లైన్ నెంబర్ 5లో ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. లైన్ నెంబర్ 5లో ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 less than 10 కదా? ఎస్, ఐ లెస్ దెన్ 1 is less than 10. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి, ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి బ్లాక్ లోపలికి వెళ్ళాము, ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. బాగా చూడండి, ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ చేశాను. ఈ ఐ వాల్యూ ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. జీవితాంతం ఈ ఐ వాల్యూ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. నేను ఎక్కడే ఇంక్రిమెంట్ చేస్తున్నానా? అదే మీరు ఫర్ లూప్లో చూసినట్లయితే మనకి ఒక ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ ఉంది. నా కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే నెక్స్ట్ ఏమవుతుంది? లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ ఈ వైల్ లూప్లోకి వచ్చి చూసినట్లయితే మీరు ఇక్కడ ఎటువంటి ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ లేదు. దీని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో అందుచేత ఇప్పుడు ఏమవుద్ది? ఈ కండిషన్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. దెర్ ఈజ్ నో వే టు మేక్ దిస్ కండిషన్ గెట్ ఫెయిల్. సో లైఫ్ టైం దీని వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది ఎండ్ అవ్వదు. ఇంక ఈ లూప్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యువర్ ఇండెఫినెట్ లూప్. అందుకే మనం ఏం చేయాలి? ఈ కండిషన్ ఫెయిల్ అవ్వడానికి కోసం మనం ఏం చేయాలి? ఒక లాజిక్ ఖచ్చితంగా రాయాలి. అట్లా కానీ రాయకపోతే ఏమవుతుంది? ఈ లూప్ ఎప్పుడు కూడా ఇండెఫినెట్ లూప్లో తిరుగుతూనే ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ లీడ్ ఇన్ టు మెమరీ లీక్స్. ఓకే, నువ్వు ఎక్కడైతే సిపి మీద రన్ చేస్తున్నావో అక్కడ నీ మెమరీస్ ఇష్యూస్ అనేది వచ్చి స్క్రిప్ట్స్ అనేవి అబ్రాప్ట్గా ఆగిపోతాయి. ఓకే, సో దట్స్ ద రీజన్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ యువర్ వైల్ లూప్. యూ షుడ్ ఎన్షూర్ దట్ దెర్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈస్ మేకింగ్ దిస్ కండిషన్ టు గెట్ ఫెయిల్. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్ ఈస్ ఐ విల్ రైట్ ఏ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ కాల్డ్ యాజ్ ఐ ప్లస్ ప్లస్. అంటే ఐ యొక్క వాల్యూని +1తో ఇంక్రిమెంట్ చేస్తున్నాను. Now if you see here, I can print the numbers from 1 to 10, and after that at one point of time this condition is I is going to become 11 and this will get failed and it will exit out of the loop. So this is my while loop. So while loop ఎలా పనిచేస్తుంది? ఖచ్చితంగా స్టార్టింగ్లో కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్ ట్రూ అయితేనే బాడీ లోపలికి వెళ్తుంది. సో ఆ బాడీ లోపల మీరు కానీ ఖచ్చితంగా ఆ కండిషన్ ఫెయిల్యూర్ స్టేట్మెంట్గా రాయకపోతే ఈ లూప్ ఎప్పుడు కూడా మనకి ఇండిఫినెట్ లూప్గా వర్క్ అవుతూనే ఉంటుంది. ఓకే, వీ షుడ్ బి వెరీ కాషియస్ వైల్ రైటింగ్ యువర్ వైల్ లూప్.